హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ న్యూడిల్స్తో ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ కోసం మీరు మ్యాగీ న్యూడిల్స్ కానీ, ఇప్పీ న్యూడిల్స్ కానీ, వేరే ఏ న్యూడిల్స్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. అలాగే బ్యాచిలర్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కానీ చాలా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. సో వీడియో అంతా చూసేయండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్ వాటర్ వేసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ బాగా వేడిగా అయ్యి మరుగుతున్నప్పుడు ఇందులో మ్యాగీ నూడిల్స్తో పాటు మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా, ఆ ప్యాకెట్ని ఒకటి వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇప్పీ నూడిల్స్ తీసుకున్నానండి. ఇది ఒకటి తీసుకుని ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ముందు కొంచెం ఉడికి ఉంటుంది కదా, ఇంకొక వైపు కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా ఉడుకుతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత ఇది బాగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలాగా ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో ఉన్న ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే టమాటాను కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఇంకా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. అల్లం చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మిరియాల పొడిని ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఎగ్ వేయకముందే వాటర్ వేసుకుంటే ఆ కారం ఉండలుగా ఉండకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నానండి. 2 ఎగ్స్ని వేసుకున్న తర్వాత మొత్తం ఈ వెజిటేబుల్స్లో కలిసేలాగా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుని దీన్ని రెడీగా ఉంచుకోండి ఆమ్లెట్ వేసుకోవడానికి. విస్కర్తో కలపడం వల్ల ఇది చాలా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ కూడా. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఆమ్లెట్ మిక్సర్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న న్యూడిల్స్ ఉన్నాయి కదా, దాన్ని సగం వరకు పెట్టుకోవాలి. ఆమ్లెట్ మొత్తం వేయకుండా సగం వరకు పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆమ్లెట్ చుట్టూ కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలు అలా ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ కొంచెం కాలుతుంది కదా, అప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. మొత్తం కాకుండా సగం వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచి దాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తినడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, న్యూడిల్స్తో ఆమ్లెట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం వల్ల ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.